నమస్కారం. మీరు చూస్తున్నది ఏజేఎన్ న్యూస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అతి పురాతనమైన శ్రీరాముల దేవాలయంలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం అనేది భగవాన్ శ్రీరాముడి జన్మదినాన్ని సూచించే అత్యంత పవిత్రమైన రోజు. ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడి జీవితం మనకు సత్యం, న్యాయం, నీతి మార్గాలను బోధిస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసాలుండి రామనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. శ్రీరాముడు అవతార మహిమను స్మరించుకుంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మారుతీ ప్రసాద్ స్వామి మరియు కమిటీ సభ్యులు పాండురంగగారు మాట్లాడుతూ ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలిపారు. చరిత్రకారుల ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలంలో ఆయన సామంతరాజు కళ్యాణప్ప ఈ ఆలయాన్ని నిర్మించారని వివరించారు. ఈ ఆలయం మహిమాన్వితమైనదిగా ప్రజలు విశ్వసిస్తారని, ఇక్కడి పురాతన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి తమ కోరికలను తీర్చుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ వేడుకల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారి కుటుంబ సభ్యులు పాల్గొనగా ఆయన అల్లుడు దేవినేని అవినాష్ ఆలయ ధర్మకర్తగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే దసరా, ఉగాది, రథసప్తమి వంటి పండుగల సందర్భంగా కూడా ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని తాజా వార్తల కోసం ఏజేఎన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ, రామ రామ జయ రాజా రామ. జై శ్రీరామ్. భక్తులారా, కళ్యాణదుర్గం శ్రీ కోట పట్టాభిరామస్వామి దేవాలయం దాదాపు 500 ఏళ్ల క్రితము ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన సామంతరాజు అయినటువంటి కళ్యాణప్ప గారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా శాసనాలు చెప్తున్నాయి. మరి అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ శ్రీ రాముల వారికి బ్రహ్మోత్సవాలు అయితేనేమి, అదేవిధంగా శ్రీరామనవమి రోజు అనగా ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల నవమి రోజు శ్రీరాముల వారికి కళ్యాణోత్సవం జరపబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా ముఖ్యంగా మా నూతన ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆయన మేనల్లుడు అయినటువంటి శ్రీ దేవినేని అవినాష్ గారు ఈ రామాలయానికి అధ్యక్షుల స్థానంలో ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుతున్నారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గంలోని ప్రజలంతా కూడా అశేష జనవాహిని మరి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వాముల వారిని దర్శించుకుంటారు. మరి ఈ కార్యక్రమం సందర్భంగా అనేక మంది అనేక రకాల సహాయాలు అందిస్తుంటారు. వారందరికీ కూడా శ్రీరాముడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మరి ఆలయ కమిటీ తరఫున భగవంతుని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు శ్రీరాముల వారికి భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా మా దేవాలయంలో కూడా సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. మరి ఆ
ఆ సమయానికి కళ్యాణోత్సవం సమయానికి కళ్యాణదుర్గంలోని ప్రజలు వేలాదిగా తరలి వచ్చి ఆ స్వామి వారి కృపలకు పాత్రలు అవుతున్నారు. మరి ఇక్కడ మరి ప్రసాద వితరణలు అయితేనేమి, కైంకర్యాలకైతేనేమి గ్రామ ప్రజలు ఇతోధికంగా విరాళాలు సమర్పించినారు. ఆ విరాళాలు సమర్పించిన వారందరికీ కూడా ఆలయ కమిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, రామయ్య వారి కళ్యాణం త్వరలో ప్రారంభమవుతుంది. మరి ఆ కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీరాముల వారి కృపా కటాక్షాలను పొందాలని ఆ భగవంతుని వేడుకుంటూ జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ వల్లభారంభాం వికనో మధ్యమాం అస్మదాచార పర్యంతాం వందే గురు పరంపరాం రోదస్మార్తానికం కర్మ నిఖిలం వీరసూత్రం. శ్రీ వికలసే నమః. శ్రీ కోట పట్టాభిరామస్వామి దేవాలయము, కోట కళ్యాణదుర్గం. ఈ ఆలయము శ్రీ కోట పట్టాభిరామస్వామి దేవాలయము అనాది కాలం నుండి కృష్ణదేవరాయల సామంతరాజులైనటువంటి కళ్యాణపురాలు నిర్మించినట్టుగా శాసనాలు తెలుపుతున్నాయి. ఈ దేవాలయము గర్భాలయము అటు 14 ఇటు 14 విలువతో విరాజిల్లుతున్నది. పట్టాభిరామస్వామి దేవాలయంలో ముఖ్యంగా ఆత్మారామాన్ని స్వామివారి ధ్యానంలో ఉండి శ్రీ ఆంజనేయ స్వామి పశ్చిమాకంగా వేదాధ్యయనం చేస్తూ వినిపిస్తున్నారు. రాముల వారు ఆత్మధ్యానంలో ఉండి భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ దేవుల్ని అందరికీ భక్తులందరికీ కూడా మంచి సదావకాశాన్ని కల్పిస్తూ భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తున్నారు. అందులో ఈ దేవాలయము ఒక రాయలసీమలో ఒక ప్రత్యేకమైన దేవాలయంగా విరాజిల్లుతున్నది. కోట పట్టాభిరామస్వామిలో ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము మరియు భద్రాచలంలో మాదిరిగా శ్రీ రాముల వారి కళ్యాణోత్సవ కార్యక్రమం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమ సహాయ సహకారం అందిస్తూ ఈ దేవాలయం పురోభివృద్ధి కాస్తున్నారు. ఈ దేవాలయంలో ఇంకా ఇదే కాకుండా విశేషం అంటే రథోత్సవ కార్యక్రమం, దసరా పండుగ, వైకుంఠ ఏకాదశి అనేక ఉత్సవాలు జరుగుతూ దేవాలయం పురోభివృద్ధి కాస్తుంది. ఈ దేవాలయమునకు రాజకీయ పరంగా కూడా ఎమ్మెల్యే వారి అల్లుడైన అవినాష్ గారు ఆ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో కార్యక్రమాలు సుఖప్రదంగా జరుగుతూ భక్తులు జయబెట్టాల్సిన్నాయి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీమద్ రమారమణ గోవింద.